వెల్కమ్ టు జిఎన్ రాజు టెక్ సొల్యూషన్ ఛానల్. ఈ వీడియోలో తల్లికి వందనం స్టేటస్ను ఏ విధంగా చెక్ చేసుకోవాలనేటువంటిది చూద్దాం. సో ఇందుకోసం తల్లికి వందనం స్టేటస్ని చెక్ చేయడానికి కోసం అవసరమైనటువంటి లింక్ నా వాట్సాప్ ఛానల్లో అందుబాటులో ఉంది. ఈ లింక్ కోసం వాట్సాప్లోకి వెళ్ళి అప్డేట్స్లోకి వెళ్ళండి. గోవిందు స్కూల్ అప్డేట్స్ అని సెర్చ్ చేసిన వెంటనే నా ఛానల్ ఇక్కడ మీకు కనిపిస్తుంది. సో ఇక్కడ మీకు తల్లికి వందనం స్టేటస్ని చెక్ చేయడానికి అవసరమైనటువంటి లింక్ ఇక్కడ మనకి కనిపిస్తుంది. సో ఈ లింక్ పైన మీరు క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన వెంటనే మనకు ఈ విధంగా ఎన్బిఎం అప్లికేషన్ స్టేటస్ అని కనిపిస్తుంది. లేదంటే తల్లికి వందనం స్టేటస్ని చెక్ చేయడానికి అవసరమైన లింక్ కోసం గూగుల్ క్రోమ్ బ్రౌజర్లో ఎన్బిఎం అప్లికేషన్ స్టేటస్ అని టైప్ చేసి సెర్చ్ చేయండి. సో ఇలా సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ మనకు మొదటి లింక్ కనిపిస్తుంది, ఎన్బిఎం అప్లికేషన్ స్టేటస్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అని చెప్పనేసి. సో దీనిపైన క్లిక్ చేయండి. సో ఇలా క్లిక్ చేసినా కూడా మనకు నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకు ఈ పేజీలో మనము ఆ స్కీమ్ని సెలెక్ట్ చేసుకునేసి, అలాగే ఫైనాన్షియల్ ఇయర్ని సెలెక్ట్ చేసుకునేసి, ఆ తర్వాత యుఐడి అంటే బెనిఫిషరీ మదర్ యొక్క ఆధార్ నెంబర్ని ఎంటర్ చేసి, ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి క్యాప్చా కోడ్ను ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత గెట్ ఓటీపీ పైన క్లిక్ చేసి ఆ ఓటీపీని ఎంటర్ చేయడం ద్వారా కూడా మనము ఈ యొక్క తల్లికి వందనం స్టేటస్ని తెలుసుకోవచ్చు అని చెప్పి సెలెక్ట్ చేయండి. ఇయర్ మనము 2025-26 అని చెప్పనేసి సెలెక్ట్ చేయండి. తర్వాత ఇక్కడ మనకు మన యొక్క మదర్ అంటే విద్యార్థి యొక్క మదర్ ఆధార్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి క్యాప్చా కోడ్ ఏదైతే ఉందో ఆ క్యాప్చా కోడ్ని ఇక్కడ మనకు ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఆ తర్వాత ఎంటర్ చేసిన తర్వాత గెట్ ఓటీపీ పైన క్లిక్ చేయండి. ఇలా గెట్ ఓటీపీ పైన క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా మనకు ఒక పాపప్ రావడం జరుగుతుంది. యువర్ ఆధార్ విల్ బీ అథెంటికేటెడ్ అని చెప్పి ఓకే పైన క్లిక్ చేయండి. సో ఇలా క్లిక్ చేసిన వెంటనే ఓటీపీ సెండ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. ఓకే పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎంటర్ ఓటీపీ దగ్గర ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై ఓటీపీ పైన క్లిక్ చేయవలసి ఉంటుంది. ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై ఓటీపీ పైన క్లిక్ చేయాలి. సో ఆర్ యూ షూర్ వాంట్ టు వెరిఫై ఓటీపీ అని చెప్పి అడుగుతుంది. ఓకే పైన క్లిక్ చేయాలి. సో ఇలా క్లిక్ చేసిన తర్వాత ఓటీపీ వెరిఫైడ్ సక్సెస్ఫుల్ అని చెప్పి రావడం జరుగుతుంది. సో ఇలా వచ్చిన తర్వాత మనకు క్రిందికి స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో ఇక్కడ డిస్ట్రిక్ట్, మండల్, అలాగే సెక్రటేరియట్ నేమ్, క్లస్టర్ కోడ్, బెనిఫిషరీ నేమ్, అలాగే మొబైల్ నెంబర్ ఇవన్నీ కనిపిస్తున్నాయి. సో మనకి ఇక్కడ కనిపిస్తుంది, ఇక్కడ మనకు ముగ్గురు విద్యార్థులకు మనకు ఎలిజిబుల్ అని చెప్పి చూపిస్తూ ఉంది. అంటే ఇక్కడ ఆ బెనిఫిషరీకి సంబంధించి అంటే ఆ తల్లికి సంబంధించినటువంటి ముగ్గురు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ ముగ్గురికి కూడా ఎలిజిబుల్ అని చెప్పి మనకి ఇక్కడ చూపించడం జరుగుతూ ఉంది. సో ఒకవేళ కనుక ఎవరికైనా సరే ఇక్కడ అప్లికేషన్ స్టేటస్ దగ్గర ఇన్ఎలిజిబుల్ అని ఉన్నట్లయితే రిమార్క్స్లో ఇన్ఎలిజిబుల్ అవ్వడానికి కారణం ఏంటనేటువంటిది కూడా ఇక్కడ మనకు మెన్షన్ చేయడం జరుగుతుంది. సో ఒకవేళ మన ఇంట్లో 300 యూనిట్ల కంటే ఎక్కువ కరెంట్ బిల్ వాడుతూ ఉన్నా, లేదంటే 4 వీలర్ ఉన్నా, లేదంటే ట్యాక్స్ పేయర్స్ ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తూ ఉన్నా, లేదంటే గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా, ఇలా మనకు గవర్నమెంట్ కొన్ని కండిషన్స్ని పెట్టడం జరిగింది. సో వీటిలో ఏదైనా ఉన్నట్లయితే వారికి ఇక్కడ ఇన్ఎలిజిబుల్ అని చెప్పి రావడం జరుగుతుంది. దానికి కారణం కూడా రిమార్క్స్లో మెన్షన్ చేయడం జరుగుతుంది. ఒకవేళ అది అక్కడ మెన్షన్ చేసినటువంటి కారణం మీకు తప్పు అనిపిస్తే దానికి తగినటువంటి ప్రూఫ్స్ని తీసుకొని వెళ్ళి సచివాలయంలో అప్డేట్ చేసుకున్నట్లయితే మీకు కూడా ఇన్ఎలిజిబుల్ నుంచి మార్పు చేసి ఎలిజిబుల్లోకి మార్పు చేయడం జరుగుతుంది.
ఇక్కడ మీరు గమనించవచ్చు, ఇక్కడ ముగ్గురికి కూడా ఈ తల్లికి వందనం అమౌంట్ అనేటువంటిది వారి యొక్క అకౌంట్లలోకి క్రెడిట్ కావడం అనేటువంటిది జరిగింది. సో ఈ విధంగా మనము తల్లికి వందనం యొక్క స్టేటస్ని ఆధార్ నెంబర్ ద్వారా, ఆధార్ మరియు ఓటీపీ ద్వారా మనము ఈజీగా మనమే చెక్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు మరిన్ని వీడియోల కోసం షేర్ చేయండి. థ్యాంక్ యూ.